వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో జొన్న పిండితో కరకరలాడి మురుకులు ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు జొన్న పిండి వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తరువాత 1/2 టీ స్పూన్ కారం వేసుకొని 1/2 టీ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, ఇంగువ 1/2 టీ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత వేసి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు వేడి నూనెను వేసుకోవాలి. వేసి అంతా బాగా కలుపుకున్న తర్వాత 1/2 కప్పు వాటర్ను బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న తర్వాత ఈ వాటర్ని కలిపి పెట్టుకున్నటువంటి పిండిలో కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. స్పూన్తో మాత్రమే కలుపుకోండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత చేత్తో చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇలా చపాతీ ముద్దలా కలుపుకున్న తర్వాత జంతికల గొట్టం తీసుకొని దానికి నూనె రాసుకోవాలి. తర్వాత ఇలా స్టార్ ఉన్నటువంటి బ్లేడును పెట్టుకొని ఈ పిండిని ఇందులో పెట్టుకుందాం. తరువాత ఏదైనా ప్లాస్టిక్ కవర్ను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక చోట పెట్టుకోండి. తరువాత ఈ పేపర్పై మురుకులను ఒత్తుకోవాలి. చూపిస్తున్న విధంగా మురుకులను ఒత్తుకొని స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేడి చేసుకొని వేడైన తర్వాత ఈ మురుకులను చూపిస్తున్న విధంగా ఆయిల్లో వేసుకోండి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. వెంటనే కలపకుండా కొంచెం వేగిన తర్వాత గరిటెతో కలుపుకుంటూ 2 వైపులా వేయించుకోవాలి. ఇలా బబుల్స్ బాగా తగ్గేంత వరకు బాగా వేయించుకోవాలి. అప్పుడే లోపల వరకు బాగా వేగుతాయి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా మిగిలిన మురుకులను కూడా వేయించుకోవాలి. జొన్న పిండితో కరకరలాడే మురుకులు రెడీ అయ్యాయి. వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో 20 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.